ఇచ్చారు నాకు. రేవంత్ రెడ్డి వచ్చినాక గొర్రె పిల్లలు బంద్ అయినాయి, జర అసెంబ్లీలో గట్టిగా అడుగు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, ఏ స్కీమ్ ఆగింది అంటుండు. గొర్రె పిల్లలు ఆగినాయి, చేప పిల్లలు ఆగినాయి, కేసీఆర్ కిట్ ఆగింది, ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది, బతుకమ్మ చీరలు ఆగినాయి, రైతు బీమా ఆగింది. ఎన్ని చెప్పాలి రేవంత్ రెడ్డి? రైతు బంధు కూడా ఆగింది, 3 పంటలకు ఎగ్గొట్టినావు. రుణమాఫీ సగమే అయింది. ఇవాళ దళిత బంద్ ఆగింది, బీసీ బంద్ ఆగింది, కార్పొరేషన్ లోన్లు ఆగినాయి. ఎన్నని చెప్పాలి రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా నువ్వు ఆగబట్టినవు. మన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు కూడా ఆగింది కదనే, ఆగిందా లేదా? ఇవాళ ఇలాంటి కరువు పరిస్థితులు వస్తే కాలం కాకపోయినా మా నారాయణ్ ఖేడ్, అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ రైతులకు 4 లక్షల ఎకరాలకు పంట పండాలని ఆనాడు కేసీఆర్ గారు ఇదే నారాయణ్ ఖేడ్ లో వచ్చి శంకుస్థాపన చేసిండ్రు. మనకు ప్రాజెక్టు మంజూరు చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక మన ఆరాధ్య దైవం బసవేశ్వరుడు, బసవేశ్వరుడు పేరు మీద ఉన్న ప్రాజెక్టు కూడా నాపుతాడే. సంగమేశ్వర శివుడు ఎంత గొప్పవాడు. అందుకే కేసీఆర్ సంగమేశ్వర అని పేరు పెడితే ఆ ఖ్యాతకి సంగమేశ్వర ప్రాజెక్టును కూడా ఆపిండు. ఇలా ఈ పాపం ఉత్తగా పోదు. సంగమేశ్వరుడు ఊకుంటాడా? సంగమేశ్వర ప్రాజెక్ట్ ఆపితే సంగమేశ్వరుడు ఊకుంటాడే? తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్తాడు, గుణపాఠం చెప్తాడు. మన బసవేశ్వరునికే శటకోపం పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బసవేశ్వర ప్రాజెక్టుకు శటకోపం పెట్టిండు. ఇలా బసవేశ్వరుడు కూడా బాధపడుతున్నాడు. బసవేశ్వరుడు కూడా మీకు తగిన గుణపాఠం చెప్తాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు మూసీ మాత్రం ముద్దవుతున్నది. మూసీ ప్రాజెక్టు ముద్దంటావు, నా బసవేశ్వర ప్రాజెక్టు వద్దంటావు. మరి జిల్లా మంత్రి ఏం చేస్తున్నట్టు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఎందుకు నిలదీస్తలేడు అని నేను అడుగుతా ఉన్నా. అడగాలనా వద్దా? ఎవరు పట్టించుకుంటలేరు. अगर से अपने गवर्नमेंट है तो अभी तक पानी आ जाता था. ఇప్పటి వరకు నీళ్లు వారిచి చూపించేటోళ్ళం, మంచినీళ్ళు తేలేదు. అప్పుడు ఆ రకంగా మంచిగా మనం చేసుకుందాం. అందువల్ల మీరందరూ ఓకే అంటే ఆ బసవేశ్వరుడి స్ఫూర్తితో మనం పెద్ద ఎత్తున పాదయాత్రకు కూడా శ్రీకారం చుడదాం త్వరలో. బసవేశ్వర టు సంగమేశ్వర. మన బసవేశ్వరునికి విగ్రహానికి నారాయణకేల్లో దండేసుకొని జరాసంగంలోని ఖ్యాతకి సంగమేశ్వర దాకా నడదామా? ఎంతమంది నడుస్తారు పాదయాత్రకు? మీరు నడిమిట్లు ఆగుతారా, కొనెళ్తారా? లాస్ట్ దాకా సంచులు గించులు బట్టలు సర్దుకొని వస్తారా? మాణిక్రావు సభ అయితే తయారున్నా అంటుండు. ఆల్రెడీ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు పొద్దుగాలేసి. జైరాబాద్ ఎమ్మెల్యే సాబ్ పొద్దుగాలేసి వాకింగ్ చేస్తుండు, ఎక్సర్సైజ్ చేస్తుండు. ఇప్పటికే తయారైతుండు. మరి మీరు అవుతారా? ఓకే, చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టేది లేదు. ఏం జరిగింది? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే మొన్న మల్లవై ఒట్టు పెట్టిండు. భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా 117 గెలుతా అంటాడు. ఆ రాముల వారి మీద ఒట్టు పెట్టిన రుణమాఫీ ఏమైందో ముందు చెప్పు. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి చెప్తివి అంటే రుణమాఫీ కాలే. రేపు 117 నువ్వు గెలుతావు. 117 అంటే 1 1 7 1 1 1 7 గెలుతావు, 9 గెలుతావు. 117 గెలవు, 9 గెలుతావు. అంతకు మించి నీకు వచ్చేటి లేవు. మొన్న మన మెదక్ జిల్లాలో 7 గెలిచినాం మనం. జర్రలో 3 పోయినాయి. ఈ తాప 3 కూడా గెలుపుతా, 10కి 10 గెలిపిస్తా. బరాబర్ గెలిపిద్దాం. ఓసారి రుణమాఫీ చూద్దాం. ఇక మీరు నిలబడ్డోళ్ళు జరుగురు బిడ్డ. ఏం చెప్పిండో ఒకసారి రుణమాఫీది ఒకసారి చూద్దాం. శివుడి సాక్షిగా, సమ్మక్క సారమ్మ సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, కోగులమ్మ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం మీద ఓటే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను నీకు మాట ఇస్తున్నా.
ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా గురుమూర్తి స్వామి సాక్షిగా ఆర్మూర్ సుద్దుల ముట్ట సాక్షిగా